ఎవరైతే చంద్రబాబు గారు ఏమన్నారో గతంలో ఆర్థిక వెసులుబాటు అంచనాలు వేయలేకపోవడం వల్ల లేట్ అయింది ఉచిత బస్సు. సో ఈసారి ఖచ్చితంగా ఉంటుంది ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఎలా ఉంటుంది ఉచిత బస్సు అనేది కాన్సెప్టే పరమ దరిద్రం. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ ఉచిత బస్సు పెట్టారు, అక్కడ కూడా సరిగ్గా రన్ అవ్వట్లే. తెలంగాణలో కూడా ఉచిత బస్సు పెట్టారు, అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అవ్వట్లే. ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది? ఒక ఆడదాయి బస్సు ఎక్కితే ఆ టికెట్ భారం ఎవడి మీద పడుతుంది? ఒక మగాడి మీద పడుతుంది. అర్థమైందా? ఇంకా మగాడి మీద పడితే ఇంకా కుటుంబ వ్యవస్థ మీద పడినట్టే కదా లెక్క, అవునా కాదా? అయినా ఈ ఉచిత బస్సు ఏందన్నా నాకు అర్థం కావట్లే. ఎవడి మీద పడతారు? ఎవరు అబ్బ సొమ్ము ఎవరు దీనికి పెడతారు? ఎలక్షన్స్లో అరవికామి హామీలు ఇచ్చారు కాబట్టి ఆమె తప్పక మాట తప్పదని ఇవ్వడమేనంటారు. అసలు హామీ ఇచ్చారు, ఆ ఉచిత బస్సు కోసమే ఎవరు ఓటేసిలే. ఆ అమ్మఒడు ఏవో ఉన్నాయి కదా వాటి కోసం వేశారు తప్ప ఈ ఉచిత బస్సు కోసం వేయలే. అయినా ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ అనేది పరమ దరిద్రమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ అనేది అప్పుల్లో ఉంది, ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ పెడితే ఇంకా అప్పులు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, టికెట్ల ఛార్జీలు పెంచుతారు కదా. పెంచినప్పుడు అది ఎవడు కొంటాడు? ఆడదైతే కొనదు, ఒక మగడే కొంటాడు. ఆడికి వచ్చే కూలి ఎంత, ఆడికి వచ్చే జీతం ఎంత, ఆడికి వచ్చే నిత్యావసర సరుకులే పెరుగుతున్నాయి. ఒకటన్నా కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగాయి. ఇప్పుడు ఇలాంటి ఉచితాలు పెడితే రేపు పొద్దున్న ఇంకా పెరుగుతాయిగా. దీంతో పాటు ఆటో కార్మికులు కానివ్వండి పెరుగుతున్నాయా? ఆటో వాళ్ళు పోనీ అది ఆటో వాళ్ళది కూడాను ఈ ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళు కూడా జీవనశైలి పోద్ది కదా. ఇంకా ఆటో ఎవడెక్కుతారు? ఏ మగాడే ఎక్కాలి, ఆటోలు కూడాను రండయ్యా రండయ్యా అని పిలుస్తారు. ఇంత భారం. మరి ఇప్పుడు రేపు టికెట్ కొన్నా మగవాడికి చోటు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇది అసలు మగాడు అంటే ఎలాగొందంటే దరిద్రానికి రాష్ట్రంలో మగాడికి అనే వాల్యూ లేదన్న. మగాడు అనేవాడు ఒక అంటే నేను ఒకటి అడుగుతా, నాకు తెలియక అడుగుతున్నా, ఇది చాలా వరకు నేను అందాం అనుకుంటున్నా. ఓటు హక్కు అనేది ఎవరికి ఉంది? ఒక ఆడదానికే ఉందా? అంటే ఆడదే వేస్తేనే మీరు ఇది అవుతారా, గెలుస్తారా? లేకపోతే మగాడు వేస్తే మీరు గెలవరా? ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఎక్కువ మహిళల్ని ఫోకస్ చేస్తారు. మహిళలకే అదొక్క దరిద్రం తీసేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నా. ఈ మహిళ ఒక విషయం చెప్తున్నా, మహిళ ఆడది అని ఒక ర్యాంప్ పెట్టబట్టే మన రాష్ట్రంలో రేపులు ఆడదానికి ఇది అన్నీ జరుగుతున్నాయి. అది సమానంగా పెట్టండి, ఎలాంటివి జరగవు క్రైమ్స్ అనేవి. రాయితీలు ఇస్తే బాగుంటుంది కానీ ఉచితాలు వద్దంటారు. వద్దు. ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు కోసం డబ్బులు ఇస్తున్నా అంటున్నావు, ఓకే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. రైతు భరోసా ఇస్తున్నావు అంటాను, ఓకే దాన్ని యాక్సెప్ట్, ఎందుకంటే రైతులు ఏంది మనం ఉండడం. కానీ ఈ ఉచిత బస్సు దేనికి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇంకో ఒక ఇన్సిడెంట్ చెప్పమంటావా? తెలంగాణలో ఒక ఫ్యామిలీ ఉంది, నేనే చూసా. ఆ ఫ్యామిలీ ఏమైందంటే ఒక గొడవ అయ్యింది మొగుడు పిల్లలకి. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించేసి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఆడ సంకన ఆగిపోయాడు. ఇలాంటివి కూడా జరుగుతాయి, కుటుంబాలకు కూడా సంకన ఆగిపోతాయి. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం, గతంలో ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూశారు, ఎలా ఉన్నాయి వ్యత్యాసాలు? అప్పుడేం సంక్షేమం, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం అంటుంది. ఇదే బెటర్, బాగుంది. కొన్ని అంశాలు ఏవేవి బాగా ఎక్కువ ఫోకస్డ్గా? రోడ్లు సరి చేయటం, ఇవన్నీ అభివృద్ధి పరచడం అంతా బాగానే ఉంది. అయితే ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకే భారీ బడ్జెట్లు అవుతున్నాయి, ఖజానాల పైన కొంచెం భారం పడుతుంది అంటున్నారు. అయినా ఇవ్వక తప్పట్లేదు, గత ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి కట్ చేసుకుని కొన్ని మంచి పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. తల్లికి వందనం పడింది మేడం ఎవరైనా ఫ్యామిలీలో ఎవరికన్నా? నాకైతే చూసుకున్నట్లయితే ఒక పక్క ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి, లేని పక్షాన నిరుద్యోగ భృతి అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళే చూసుకోవాలండి. అది అన్నీ చూసి అడ్జస్ట్మెంట్ చేసి కొన్ని వేస్ట్ అన్నీ తీసేసి మంచి ఆటకి అభివృద్ధిలో పెడితే బాగుంటుంది. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి స్కీమ్ ఉంది, ఓ పక్క రైతులకు పెట్టుబడి సాయం ఉంది. ఇంట్లో పాటు చూసుకుంటేనేమో ఇవన్నీ కూడా కొంచెం భారం. రైతులను చూసుకోమనండి ముందు, తర్వాత ఆడబిడ్డలు. ముందు రైతులను చూసుకుని వాళ్ళ సంక్షేమం అది చేసుకుంటే మనం బాగుంటాం. రేషన్ మళ్ళీ డిపోలో ఇస్తున్నారండి, ఈ డోర్ డెలివరీ ఆపేసారు, ఎలా ఉంది? అది బాగుంది, ఇది బాగుంది. రేషన్ డిపో అంటేనే కరెక్ట్ అండి, అందరూ టైం టు టైం వెళ్ళి తీసుకుంటారు. వ్యాన్లు వచ్చినాయి అంటే బద్దకాలు పెరిగిపోయి బాగా ఇదవుతున్నారు, మనుషులకు కూడా ఇదిగా ఉంది.
ఇదే కరెక్ట్. అయితే మేడం ఈ ప్రస్తుత ప్రభుత్వ నాయకులు కానివ్వండి, పాత ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే ఈ సంవత్సర పాలన పైన ఒక చిన్న సర్వే చేస్తాము, గడప గడపకి వచ్చి నియోజకవర్గ వారిగా కార్పొరేటర్లు ఎవరైతే వార్డ్ మెంబర్స్ వీళ్ళు ఉంటారో ఆ యొక్క కాలనీస్లోకి వచ్చి ఇలా సర్వే చేస్తామంటున్నారు. ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తారంట పాత నాయకులు అయితే, ఏది పాత ప్రభుత్వం వాళ్ళు. దాంట్లో ఆప్షన్స్ ఉంటే మీరు ఎంచుకోవచ్చు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని. ఇదే బాగుందిలేండి పరిపాలన. చంద్రబాబు గారు, ఒక పక్క లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి ఈయన కూడా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది ఫైనల్? పర్ఫెక్ట్, బాగానే ఉంది. అండి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన జరిగింది. చూస్తే వాళ్ళు కూడా గడప గడప గడికి వచ్చి అడుగుతామంటున్నారు నియోజకవర్గ వారీలుగా. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని దిశానిర్దేశం చేశారు మొన్న, వాళ్ళని కూడా వెళ్ళమంటున్నారు. ప్రజల పక్షాన ఉండండి, మనం గతంలో ఓడిపోయిన కారణాలన్నీ తెలుసుకోండి, కొంచెం హెల్ప్ చేయండి అని ఆయన అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ రెండు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందండి. 1 year వరకు బాగానే ఉంది, పథకాలు అందుతున్నాయి. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలు అవి ఉండేవి, ఇంటికి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు, తర్వాత కొంచెం బడ్జెట్లు అడ్జస్ట్ అవ్వక తీసేయడం జరిగింది. మరి ఏమంటారు, అప్పుడు బాగుందా లేదా వాళ్ళు ఉంటే బాగుంది? ఇప్పుడే బాగుందండి. ఎందుకంటే వాలంటీర్లు ఉన్నంతసేపు సచివాలయం ఉద్యోగస్తులను కూర్చోబెట్టి పోషించారు. ఇప్పుడు వాలంటీర్తో పని లేదు, ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు పథకాలు ఇవ్వలేరు అని ఛాలెంజ్ చేసి వాళ్ళ ద్వారాగా పథకాలు ఇప్పించి సక్సెస్ చేశారు. మొన్నటికి మొన్న ఈయన ఏదైతే సత్తెనపల్లి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా ఒక మనిషి చనిపోయాడు కారు కింద పడి, అది కూడా పాపం హైలైట్ అవుతుంది. ఏమంటారు, పాపం ఆయనకు కూడా నష్టపరిహారం ఇచ్చారు సింగయ్య అనే వ్యక్తికి. ఈ అరెస్ట్ చేయడం లేకపోతే డ్రైవర్ని కారు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఇలాంటి జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఏంటంటే అది సామాన్య మానవుడు అయినా ముఖ్యమంత్రి అయినా న్యాయమే, శిక్ష పడాల్సిందే, చేయాల్సిందే. ఆయనకి న్యాయము, పరిహారం, నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అలా ఉంది సార్. చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ పెన్షన్ ఇచ్చారు సార్, తర్వాత ఏమో గ్యాస్ సిలిండర్లు 3, దీనికి ఏమైనా డబ్బులు పడ్డాయా? పడ్డాయండి, పడుతున్నాయండి డబ్బులు. గ్యాస్ పడుతున్నాయి. పేదలకి ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిన తర్వాత రేషన్ బియ్యం తీసుకెళ్ళి ఇవ్వమంటున్నారు. అది చాలా మంచి కార్యక్రమం. అది మొన్న 21 ఈ తల్లికి వందనం కూడా అమలు చేసినట్టుగా ఉన్నారు. ఈ 15వ తారీఖు 16వ తారీఖు కొంచెం లేట్ అయినా కానీ ఈ డబ్బులు పడటం జరిగింది. ఎంతమంది పిల్లలకు ఉన్నా అంతమంది 13,000 కదా. ఎలా అనిపించింది? అవునండి, ఇప్పుడు లేట్ అయినా సరే 6 ఉన్నా 10 మంది ఉన్నా ఇస్తున్నారు. కానీ మన జగన్ ప్రభుత్వం కంటే డబల్ రెట్గా ఇస్తున్నాడు పథకం. 3,000కి 4,000 చేశాడు. పథకానికి ఒక పిల్లవాడికి ఇచ్చే బదులు 5, 6, 10 మంది ఉన్నా కూడా అమలు చేసి ఇస్తున్నాడు. అమరావతి పోలవరంపై మీ అభిప్రాయం? త్వరితగతిన అయితే ఉద్యోగ కల్పన కొంచెం ఇవైతే ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నారు కదా. వస్తాయండి, కానీ అభివృద్ధి చెందితేనే పథకాలు ఇవ్వగలం. అభివృద్ధి చెందుద్ది, అందరినీ విదేశాలకు వెళ్ళి అందరినీ పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రాధాయపడుతున్నారు. చాలా పోరాడుతున్నారు పేద ప్రజల గురించి. బాగుంది. అన్న క్యాంటీన్ కూడా సూపర్గా ఉంది. ఇంకా 63 ఏదో పెడతానంటున్నాడు. చాలా వండర్ఫుల్గా, చాలా బాగానే ఉంది. నెక్స్ట్ ఇచ్చే పథకంలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం 20,000 మొదటి తప్ప 7,000 వేస్తామంటున్నారు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి. తదుపరి ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వాలి. మళ్ళీ చూసుకుంటేనేమో నిరుద్యోగ భృతి కూడా ఉంది. ఒకవేళ ఏదన్నా ఉద్యోగ కల్పన లేట్ అయితే ఎలా అనిపిస్తుంది టోటల్గా? ఉద్యోగ భృతి అదే, అది కంపెనీలు అవన్నీ వస్తే ప్రస్తుతానికి చాలా అప్పుల్లో ఉన్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రాధాయపడి పేదల్ని పైకి తీసుకురావడానికి అడుగుతున్నాడు. ఆ కేంద్రం కూడా సహాయం చేస్తుంది. చాలా న్యాయంగానే పరిపాలిస్తున్నారు, న్యాయంగానే ఉంది, అందరికీ ప్రజలకి అందుబాటులో ఉంది. చాలా బాగుంది. యోగాంధ్ర చేశారు సార్ విశాఖపట్నంలో, ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. యోగా గురించి పెద్ద వాళ్ళందరినీ పోగేశారు, జనాల్ని సమీకరించారు, చేయడం జరిగింది. ఎలా అనిపించింది? ఇది హెల్త్ కోసం చేసామంటున్నారు. బాగానే ఉందండి. హెల్త్ కోసం చేసిన, ఆరోగ్యం కోసం చేసిన నెంబర్ 1గా యోగాంధ్ర బాగానే సక్సెస్ అయింది. బాగుంది. అది ఇంకా అమలు అవ్వాలని కోరుకుంటున్నాం. అసలు పరిపాలన ఏ అంశాలు బాగున్నాయి సార్? చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంవత్సరంలో 6 పథకాలు చెప్పి అమ్మఒడి అవన్నీ కూడా చేస్తున్నారుగా, ఇవి బాగానే ఉన్నాయి. చూస్తే రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు ప్రజలు. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి. గతంలో ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేరు. రెండోది రేషన్ కూడా డిపోల్లో ఇస్తున్నారు, డోర్ డెలివరీ అది ఆపేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే కొంతమంది ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. మామూలు వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. ముసలి వాళ్ళకి ఏంటంటే ఇంటికి వెళ్ళి ఇస్తే బాగుంటుంది.
ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనలో గడప గడపకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని నాయకులు వస్తామంటున్నారు. ఒక 5 వారాల ప్రోగ్రాం మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా, ఓడిపోయిన వాళ్ళకి కూడా. వీళ్ళిద్దరూ వచ్చి అడుగుతామంటున్నారు. ఎలా ఉంటుంది? ఇది కొత్త విధానం ఏనంటారా, పాత చేసి? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు అటు మాట్లాడతారు, ఒక సైడ్ మాట్లాడరుగా. ఏమంటారు సార్, ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఉపయోగపడుతుందా? రేపు 15కి ఆగస్టు అంటున్నారు. అవుద్ది, ఆటో వాళ్ళకి ఇబ్బందిగా, ఆటో వాళ్ళకి ఇబ్బంది, ఆటో వాళ్ళు బతకలేరు. అది ఎలా ఉంది సార్? ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇంకా మరి దీంట్లో చూసుకుంటే ఖజానాకేమో చాలా డబ్బులు అవుతున్నాయి అంటున్నారు. ఒక పక్క ప్రతిదీ అప్పులే కదా. మరి ఇప్పుడు ఆయన తెస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కదా, ఆయన ఎటు నుంచి తెస్తాడు, తెచ్చి చేస్తాడని కొంతమంది నమ్ముతున్నారు, చేయగలడు అనుకుంటున్నారు కొంతమంది. మరి చేస్తాడో చేయడం ఆయన ఇష్టం. 15,000 చెప్పినప్పటికీ 13,000 వేశారు. అయితే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు అంటే 2,000 స్కూల్ ఇన్ఛార్జ్ దేనికో ఉపయోగపడాలి కావాలంటున్నారు కదా, దానికి మరి ఖర్చు పెట్టాలని 2,000 కట్ చేశారు. ఈ నెల 30వ తారీఖేమో రైతులు పెట్టుబడి సాయం ఉంది సార్. 20,000 ఇస్తామన్నారు. అందులో 7,000 మొదట దప్పం రిలీజ్ అవబోతుంది. కేంద్రం 2,500 అలా ఇస్తుంది కదా. ఎలా ఉంది? చూసుకున్నట్లయితే కొంచెం పర్లేదా? లేట్ అయినా అందుతుంది, అందుద్ది అనుకుంటున్నాను నేను. మరి అందుద్దో లేదో ఆయనకే తెలియాలి. 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. ఓడిపోయిన నాయకులు వాళ్ళ బేరీలు వేసుకుంటున్నారు, ఎక్కడ ఓడిపోయాం ఏంటనేది. ఇప్పుడు జరుగుతుంది ఒక పక్క. ఎలా ఉంటుంది? ఇవన్నీ వాళ్ళ గతంలో తిట్టడం, వీళ్ళు ఏమంటే దానికి ఓపికతో సహనంతో ఉండడం, వీళ్ళు వాళ్ళని జైల్లో పెట్టడం, ఇవన్నీ ఇబ్బందులే కదా. మరి అందరికీ సింగయ్య ఘటన పల్నాడు జిల్లాలో జరిగిందా? ఆయన చనిపోయారు కారు కింద పడి. అది కూడా కార్ సీజ్ అయింది. నా డ్రైవర్ గారిని అరెస్ట్ చేశారు. ఎలా ఉంది? కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. మరి అది ఉన్నది వాస్తవమే కదా, అది జరిగింది కదా. మరి జరిగిన దాన్ని వాళ్ళు చూపించారు, వాళ్ళేమో గ్రాఫిక్స్ అంటున్నారు. మరి నిజమేంత అబద్ధంతో వాళ్ళకే తెలియాలండి. ఏంటంటే కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని కొంతమంది పట్టించుకోవాలి. టీడీపీ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు బట్టి ఆ పార్టీలో తిరిగి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. నేను చూశాను, నేను ఆటో డ్రైవర్ని, ఎంతోమంది సర్వే చేశాను. కానీ వాళ్ళు పెద్దగా కార్యకర్తలను ఎవరిని పట్టించుకోరు. గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు ఆటో కార్మికులకి. ఇప్పుడు ఏమిటంటే కొంచెం ఆపేరు ఆ విధానాన్ని. మరి కొద్ది ఇబ్బంది. ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేస్తా అంటున్నాడు కదా, అమలు చేసేదాకా ఓపిక పట్టాలిగా. మరి చేస్తారో చేయరో తర్వాత సంగతి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేసింది చేయింది అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడే మనం మాట్లాడుకొని అమరావతి పోలవరం పైన అదే రెండే ఆయన ముఖ్యంగా చేసేది, అమరావతి పోలవరం. ఈ 2 పూర్తి చేస్తాడండి. మిగతా పథకాలు ఏంటంటే ఆలస్యంగా అందిస్తాడు. అది అమరావతి కంపల్సరీ చేస్తాడు ఆయన చేయగల. దాని మీదే అయింది ఓపిక అంతా. పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటనే? చూసుకుంటే పర్లేదా? అన్నీ కొంచెం చదువుకున్నాయా? పర్లేదండి, బాగానే చేస్తున్నారు. అంటే ప్రథమంగా చూసుకుంటే అభివృద్ధి, సంక్షేమము, కొంచెం ఉద్యోగ కల్పన ఫోకస్ చేస్తుంది కదా ప్రభుత్వం. కొంచెం లేట్ అయినా కూడా చేస్తారేమో అనే నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వేస్తున్నారు కదా పథకాలతో, అలా అనేసి బాగానే చేస్తున్నారు సార్. అన్న మొన్న తల్లికి వందనం ఇచ్చారు. 15,000 చెప్పినా 13,000 వేశారు. ఎంతమంది ఉంటే ఆ పిల్లలకి అంతమందికి ఏదన్నా వచ్చిందా? లేకపోతే ఇంట్లో ఎవరికన్నా ఫ్యామిలీలో కానీ? మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళకి వచ్చింది. అయితే ఒక విధానంగా చూసుకుంటే కొంచెం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. చాలామంది ఎక్కువ చెప్తున్నారు. ఎలా? అది ఇంత ముందులాగే ఉంది. విద్యుత్ ఛార్జీలు ఏం పెరిగినట్టు ఏమి లేదు, పాత విద్యుత్ ఛార్జీలే ఉన్నట్టున్నాయి. మాకైతే ఏమి ఎక్కువ పెరగడం తక్కువ రావడం ఇలా జరగలేదు. అయితే పాత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇక 1 year పరిపాలన పైన రివ్యూలు కనుక్కుంటాం, గడప గడపకి వెళ్ళి నియోజకవర్గ వారీలుగా అంటున్నాయి. వాళ్ళేమో ఒక చిన్న QR కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయాలు తెలుసుకుంటామని పాత ప్రభుత్వాలు అంటున్నాయి. అంటే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు కూడా అసలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని అడుగుతాకు వస్తామంటున్నారు. అది మా దగ్గర వచ్చారండి, 1-2 వచ్చారు. మేము ఉన్నది వాస్తవం చెప్పేసామని. పాత ప్రభుత్వానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కొంచెం అభివృద్ధి జరిగినట్టు అనిపిస్తుంది, కానీ పనులు ఏదో కొంచెం స్లోగా అయినట్టు ఉందండి. అమరావతి పనులు కొంచెం మెరుగైతే బాగుంటుంది అని అభిప్రాయం. ఎలా ఉందో? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అండ్ విద్యాశాఖగా ఉన్నారు. ఎలా ఉన్నాయి? స్కూల్స్ బాగున్నాయా గతంలాగానే? అంటే కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా? యూనిఫామ్, బ్యాగ్స్, షూస్ ఈసారి ఇవ్వలేదు అంటున్నారు చాలామంది. ట్యాబ్స్ అవన్నీ ఉండేవి కదా. అవునండి, ఈ ట్యాబ్స్ ఏమో సరిగా, అంటే ఇంతకుముందు వచ్చిన పథకాల్లో ట్యాబ్స్ ఉండేది. ఇప్పుడేమో ట్యాబ్స్ ఉన్నాయో లేదో తెలియదు. మా వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు, ఇచ్చేసారు, వెనక్కి ఇచ్చేసారు. ఇంకా అదేమో కొంతమందికి ఈ సన్న బియ్యం వస్తుందని చెప్తున్నారు ఇంట్లో స్కూళ్ళల్లో. అదైతే మాకు అంత ఐడియా లేదు. రేషన్ కూడా ఇప్పుడేమో డోర్ డెలివరీస్ ఆపేశారు, MDO వ్యాన్స్ రావట్లేదు. గతంలో ఏలాగానే మళ్ళీ డిపోల్లో ఏదైతే అక్కడ స్టోర్లో తీసుకోమంటున్నారు కదా, కొంచెం ఏమైనా ఇబ్బంది ఉందా? ఫింగర్ ప్రింట్స్ పడక, సర్వర్లు పనిచేయక? అది నిజమే అండి. అది మాత్రం ఎక్కడ వస్తుందో లేదో మాకు పాత బూతోళ్ళు వచ్చి ఇంటికి ఇలా చెప్పుంటే బాగుండేది. ఆ అడ్రస్ మర్చిపోయారు. గత ప్రభుత్వం ఇంటికి వచ్చి ఇచ్చేది కదా,
ఇప్పుడేమో ఎత్తుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 15వ తారీఖు దాకా టైం మళ్ళీ అంతే పొడిగించడం వల్ల మాకు సర్దుబాటు అయ్యేది, చూసుకొని వెళ్ళిపోవడం. 10 నుంచి 15 దాకా టైం పొడిగించాడు కాబట్టి పర్లేదు. అది 2-3 రోజులు, 5 రోజులు, 10 రోజులు దాకా ఉండేది టైం. అది ఇంటికి రాకపోతే ఒకవేళ రేషన్ పోయేది ఆ నెలది. ఎలా ఉందనంటే మొన్న సత్తినపల్లి పర్యటన చూసే ఉంటారు, పాపం ఒక వ్యక్తి కారు కింద పడ్డారు, జగన్ కారు కింద. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. ఎలా ఉంది? ఇబ్బందికరంగా ఉంది. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఇలాంటి పర్యటనలు ఉన్నప్పుడు. అది కొంతమంది ఫేక్ వీడియో అంటున్నారు, కొంతమంది ఏమో ఎడిట్ చేశారు, కొంతమంది నిజమే అంటున్నారండి. ఆ వాస్తవం అనేది దేవుడు తెలియాలి. మనిషి ప్రాణం అయితే పోయింది, అది ఎవరు తీసుకురాలేరు. అది ప్రభుత్వం ఏదైనా కానీ ప్రాణం అయితే పోయింది ఖచ్చితంగా. కొంచెం సెక్యూరిటీ ఆప్షన్స్ గట్టిగా ఉంటే గట్టిగా ఉంటే బాగుండేది కొంచెం. అలాగా ఎలా ఉందన్న టోటల్గా అంతా బాగానే అదైతే బాధ అనిపించిందండి. కొంచెం అభిమానిగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా వెళ్ళారు ఆయన చూడ్డానికి. ఆ తొక్కి స్లాట్లో అలా అయింది ప్రాణం. పరిపాలన ఎలా అనిపించింది? చూసుకున్నట్లయితే పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? పర్లేదండి ప్రస్తుతానికి. అంటే పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి లేదు. అంటే డిపోల్లో ఇస్తున్నారుగా మళ్ళీ రేషన్ డిపోల్లో. అది అక్కడ పెట్టాడంట, డిపోలలో పెట్టాడంట, వ్యాన్ని తీసేసాడు. అంటే గతంలో సుఖంగా ఉందా, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందని అడుగుతున్నాం. ఇంటికి వచ్చి వేసింది బాగుంది, ఇప్పుడేం అక్కడికి వెళ్ళి వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. అప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారి హయాము, ఇప్పుడేం చంద్రబాబు గారి హయాము. ఆయన కొన్ని సంక్షేమ పథకాలు, ఈయన మరి సంక్షేమ పథకాలే. అయితే ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామంటున్నారు. ఏదన్నా ఎలిజిబిలిటీ ఉందా మిగతా వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి? రాపించుకున్నారు మా వాళ్ళంతా, వర్కర్లు కూడా పడతాయని రాపించుకున్నారు. అది పడిన దాకా నమ్మకం. కరెంటు బిల్లులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? కరెంటు బిల్లులు బాబు, రెంట్లు కట్టుకుంటూ కూడా కరెంటు బిల్లులు ఎక్కువ. రెంట్లో 7,000 8,000 అట్లా పెంచుతున్నారు. మళ్ళీ కరెంటు బిల్లులు ఒకటి, వాళ్ళ చదువులకి ఏంది, కరెంటు బిల్లులకి ఏంది, ఇబ్బంది అయిపోయింది మాకు. జగన్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వస్తామంటున్నారు, సమస్యలు తెలుసుకుంటామంటున్నారు. వీళ్ళు కూడా సంవత్సరం పరిపాలన అయింది కదా, అందుకని ఎలా ఉంది, అన్నీ పర్లేదా అని అడుగుతామని వస్తామంటున్నారు. ఒక 5 వారాల ప్రోగ్రామ్ అంటున్నారు. ఎలా ఉంది మరి, ఏం చెప్తామండి? ఏం అంటే ఆయన పార్టీలు అంటే ఆయన అంటే ఈయన పార్టీలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉన్నప్పుడు ఏంటంటే రుణమాఫీలు అయ్యి పడ్డాయి. ఏంటంటే అమ్మ పథకాలు వేయటానికే ఇంట్లో ఉండవు, ఎంతమంది ఉంటే అంతమంది పడుతుంది. తల్లికి వందనం కూడా ఇచ్చామన్నారు కానీ చాలా మందికి ఏంటంటే కొంతమందికి అవ్వలేదు అంటున్నారు. మళ్ళీ లిస్టులో వెనక్కి మళ్ళీ పెట్టారు, మళ్ళీ పథకాలు పెట్టారు. ఒక్కొక్కరు పడ్డాయని 2-3 కొంతమందికి అట్ట పడ్డాయి, తిప్పి పెట్టారు. పర్లేదు. ఎలా ఉంది టోటల్గా సంవత్సర పరిపాలనలో? ఇంకేమేమి అంశాలు బాగున్నాయి? రోడ్ల వ్యవస్థలో, కరెంటు ఛార్జీలు, ఇవే బాబు కరెంట్ ఛార్జీలు ఏంది అయితే మాత్రం అన్ని ఇబ్బందిగా ఉంటాయి. ఏంటంటే వాలంటీర్లు ఉండేవాళ్ళు అన్నీ ఇంటికి వచ్చాయి, మరి ఏమంటారు? ఏంది కొత్త పెన్షన్లు కూడా వదలట్లేదు. అదే బాబు ఉన్నాడు, వికలాంగ్ బాబు, బాగు పెట్టుకుందాం అని చూస్తుంటే పెన్షన్లు కూడా వదలట్లేదు. రైతులకు సహాయం చేస్తానన్నారు 20,000, ఈ నెలాఖరు 30వ తారీఖు ఇస్తామంటున్నారు. ఇస్తారా? ఒక 7,000 ఫస్ట్ విడత వేస్తామంటున్నారు. మంచిదేనా? మంచిదేగా, పర్లేదు. ఏం మరి రైతులు స్కూల్లో ఎలా ఉన్నాయి? గతంలో ట్యాబ్లు, యూనిఫాము, బ్యాగులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు అవి ఇస్తున్నారా? మరి మరి చేస్తున్నారు కదా కొత్తగా, మరి ఇచ్చేది ఇవన్నీ కూడా తెలియదు కదా. ఇప్పుడు ఫీజులు కట్టుకుంటా, ఇది చేసుకుంటా, ఇటు వేస్తున్నాడు, అటు ఫీజులు ఎక్కువ కట్టేస్తున్నారు. అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.